అది పక్కన పెట్టండి సార్, అది సబ్జెక్టే కాదు. సరే కాసేపు అది పక్కన పెడతాను. ఈ లోపల లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఒక పరిణితి చెందిన నాయకుడు. నిన్నైతే లోకేష్ గారు మాట్లాడినప్పుడు చాలామంది అంటే నేషనల్ మీడియా అబ్జర్వేషన్ కూడా అదే, చాలామంది కూడా అంటే ఆయన్ని బీలిటిల్ చేస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వైసీపీ చేసిన దాటన్నిటికీ నిన్న ఆయన సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా, ఓకే మీరు చీరగాజులు పంపిస్తున్నారు కదమ్మా, పంపించండి, మా అక్క చెల్లెళ్ళకి పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తాను. చాలా గొప్ప మాట అది. ఏమంటారు? వాస్తవానికి చెప్పాలంటే లోకేష్ గారిని నిన్న మహానాడు వేదికగా మీరు చూసారేమో కానీ, మీడియా మిత్రులు కానీ, ప్లస్ రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఆయన క్యాంపెయినింగ్ చేసినప్పుడు కానీ, లేదు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని బెదిరించినా కానీ, వీళ్ళ కార్యకర్తల మీద దాడులు చేసినా కానీ, టీడీపీ వారికి సంబంధించి ఇంటి వారిని కూడా వ్యక్తిగతంగా దూషణలు చేసినప్పుడే కానీ ఎప్పుడు కూడా బెదరకుండా లోకేష్ గారు చేస్తున్న పని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చాలా క్రియాశీలకంగా వర్క్ చేసుకుంటున్నారు. అది ఒకటి గ్రహించాలి. లోకేష్ గారు ఎంత పరిణితి చెందారంటే, ఒకసారి నేను మా చలపల్లి శ్రీనివాస్ గారును లోకేష్ గారు ఇద్దరు కలిపి మీటింగ్ పెట్టారు మంగళగిరిలో. పెట్టినప్పుడు లోకేష్ గారు మాట్లాడే స్పష్టమైన ప్రతి మాట కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా బాగుంటాయి మాట. ఇవాళ రోజున ఆయన మీరు ఒక స్పీచ్ ఒకటి ఉంటుంది, మీరు విన్నారో లేదో లోకేష్ గారిది. గత ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని ఇట్లాగా మానసికంగా చాలా దెబ్బతీసింది. ఇవాళ రోజున మనం పిల్లలకి ట్యాబ్లు కాదు ఇవ్వాల్సింది, పిల్లలకి ఇవ్వాల్సింది మనం చదువు ఇవ్వాలి. ఆ పుస్తకం అనేది ఎట్లా ఉండాలంటే సెల్ ఫోన్లు ఇవన్నీ దూరం పెట్టి పిల్లలకి మంచి చదువు ఇచ్చి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి అని అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగానే అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నిన్న సభావేదికగా మహానాడులో స్పష్టమైన మాటలు, దాడికి ప్రతిదాడి ఎట్లాగైతే ఉంటుందో దాన్ని ఎట్లా కూడా ఎంత కూడా జంకకుండా నిన్న లోకేష్ గారి స్పీచ్ ఏంటంటే కళ్ళు అరపకుండా టీవీ నుంచి కళ్ళు అటు ఇటు తిప్పకుండా కూడా చాలామంది చూశారు. చాలా బాగుందన్నమాట. నేను ఆ విషయంలో లోకేష్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తానండి. ఆయన చేసే గ్రౌండ్ లెవెల్ వర్క్ కానీ, లోకేష్ గారు చేసే వర్క్ విధానం, టీం వర్క్ కానీ. ఎందుకంటే ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు లోకేష్ గారికి పర్సనల్ నెంబర్ ఉంటుంది. పర్సనల్ నెంబర్ మీద మనం ఒకసారి వాట్సాప్ చేసాం అనుకోండి, విత్ ఇన్ 1 అవర్లో ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు. లోకేష్ గారు వర్క్ టీం అట్లాగా ఉంటుందండి. సార్ ఇక్కడ లోకేష్ గారు విషయంలో చెప్పాలంటే టీడీపీ పార్టీలో ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అనేది ఎందుకంటున్నారంటే, యువగళం అనే పాదయాత్ర కూడా ఎన్నో ఆటంకాలు కలిగించినా కానీ, దాడులు చేసినా కానీ ఇంత కూడా జంకకుండా ఇవాళ రోజున యువతను కొంచెం ముందుకు నడిపించగలుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ప్రకారం అంటే లోకేష్ గారి వల్ల. అట్లాంటి నాయకుడు అనేది ఉండాలి సార్. అట్లాంటి నాయకుడు వల్ల ఇవాళ రోజున టీడీపీలో ఎట్లాగైతే ఉన్నారో ఇటు పక్కన మా పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఉన్నారు. అందుకనే అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థానంలో కూర్చున్నా, ఈయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, ఇటు పక్కన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ మాట అనేది జవదాటకుండా ముగ్గురు కూడా ఏ విషయంలో అయినా కానీ చర్చించుకొని, ఏది కానీ పరిపాలన అయినా కానీ, పథకాలు కానీ ఏమైనా కానీ ఆచితూచి మొత్తం అంతా అడిగేసుకొని ముందుకెళ్తారు. మీకు వాళ్ళ రోజున తెలియదే ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు మనం చెప్పుకుంటా ఉండంటే ఒక మహానాడులో నిన్న మీకు ఇచ్చిన హామీలు అయితే చూశారు. హామీలు కన్నా విషయం ఏంటంటే పార్టీకి మెయిన్ కార్యకర్తే అండదండలు అని చెప్పేసి అని అన్నారు. కార్యకర్తనే క్రియాశీలకంగా ప్రకటిస్తా అన్నారు. స్త్రీశక్తి అన్నారు. ప్లస్ ఇవాళ రోజున స్త్రీశక్తి అని చెప్పిన తర్వాత కూడా ఆయన అవి మనం ఎలాగూ ఇవాళ రేపు ఇంకా మాట్లాడుకుంటాం కాబట్టి చాలా కీలకమైన కొంచెం. జ్యోతుల నెహ్రూ గారు జనసేన మమ్మల్ని తినేస్తోంది, మనం ఇదివరకు పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని వాళ్ళని ఎలా అటకెక్కించేసామో ఇవాళ అదే పరిస్థితి జనసేన ద్వారా మనకు రాబోతోంది. ఈజ్ ఫోర్సింగ్ ఏ థ్రెట్. జనసేన అనేది ఇంతింతే వటుడింతే అన్నట్టు ఎదుగుతూ కొన్నాళ్ళకి తెలుగుదేశాన్ని కనుమరుగు చేసే ప్రమాదం ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు.